నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దీప్తి నందన్ రెడ్డి. నేను షోల్డర్, ఎల్బో అండ్ హ్యాండ్ సర్జన్ని. నా స్పెషాలిటీ మెయిన్లీ హ్యాండ్ సర్జరీ అండ్ రిస్ట్ సర్జరీలో ఉంది. దీంట్లో నేను ఒక 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను ఈ స్పెషాలిటీలో. ప్రస్తుతం నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో పనిచేస్తున్నాను. ఇవాళ మనం మణికట్టు దెబ్బ తాకుతుందని ఎలా మేనేజ్ చేయాలనేది మాట్లాడదాం. మనం చాలాసార్లు పడుతూ ఉంటాము, ఏదో పట్టుకుంటాము, చెయ్యి లాగినట్టు అవుతుంది. ఇవన్నీ అయినప్పుడు దెబ్బ తాకినప్పుడు మీకు కొంచెం నొప్పి వచ్చి రావడము, దాంట్లో కొంచెం వాపు రావడము, మణికట్టులో కానివ్వండి, చెయ్యిలో కానివ్వండి, వీటికి ఏం చేయాలి, దాన్ని ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది మాట్లాడదాం. మనం కింద పడ్డప్పుడు వాపు రాకుంటే చాలా మటుకు మేజర్ ఇంజరీ ఏమి ఉండదు. కానీ వాపు ఉండి నొప్పి ఉండి మనం కదిలించినప్పుడు, మణికట్టుని కదిలించినా, చెయ్యిని కదిలించినా నొప్పి వచ్చింది అంటే దానికి సీరియస్ ఇంజరీ అయి ఉంటుంది అని మనం అనుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎక్స్రే తీయించుకొని దాంట్లో ఏం లేదు అని మరి నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ ఎముకలు ఇరగడమే కాదు, దీంట్లో లిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఏది మణికట్టులో కానివ్వండి, చేయిలో కానివ్వండి. మణికట్టులో మీరు ఇక్కడ చూస్తే మొత్తం 8 ఎముకలు ఉంటాయి. 8 ఎముకలు కూడా కట్టు పెట్టడానికి అని లిగమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ లిగమెంట్స్ అనేవి మనకు ఎక్స్రేలో కనిపించవు, ఎందుకంటే అది ఎముక కాదు కనుక. ఈ లిగమెంట్స్ పని ఏంటంటే ఈ ఎముకలన్నీ ఒక లింక్లా పనిచేయడం, ఇదన్నీ కూడా ఒక లింక్లా పనిచేయడం, దాన్ని పట్టి పెట్టడం దాని పని. ఎక్కడన్నా తెగింటే ఆ లిగమెంట్, ఆ 2 ఎముకలు ఒకటే విధంగా పనిచేయవు. పనిచేయనప్పుడు ఆ జాయింట్ మీద, అంటే మణికట్టు లోపల ఉన్న జాయింట్ మీద లోడ్ ఎక్కువ పడి నొప్పి ఎక్కువగా ఉండే అవకాశం. అంతేకాకుండా మనం ఏదన్నా బరువు లేపాలన్నా, మనం ఏమైనా పట్టుకోవాలన్నా కానీ నొప్పిగా ఉంటుందన్నమాట. అందుకనే ఈ లిగమెంట్ డ్యామేజ్ అయ్యిందా లేదా అనేది మనం పరీక్ష చేసి చూడటం చాలా ముఖ్యం. మంచి ట్రైనింగ్ ఉన్న రిస్ట్ సర్జన్ అయితేనే చూడగలుగుతాడు, చెప్పగలుగుతాడు. ఇంకోటి ఏంటంటే ఈ మెయిన్ ఎముక ఉంది కదా, దీనికి అంటే మనం చెయ్యిని తిప్పడానికి పనికొచ్చే జాయింట్ ఇది. ఈ జాయింట్ రెండింటి మధ్యలో ఒక లిగమెంట్ అనేది ఉంటుంది, దాన్ని TFCC అంటాం. దానికి డ్యామేజ్ అయినా కానీ, అంటే మనం కింద పడ్డప్పుడు దాని మీద లోడ్ పడుతుంది కనుక ఇది దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పెద్ద ఎముక ఇరిగినప్పుడు కూడా ఈ లిగమెంట్ డ్యామేజ్ కావచ్చు. ఈ కరెక్ట్గా డయాగ్నోస్ చేయడం చాలా ముఖ్యం. సో డయాగ్నోస్ ఎలా చేయాలి? ఎగ్జామినేషన్, అంటే మనం పరీక్ష చేసి చెప్పగలుగుతాం. సపోజ్ దాంట్లో డౌట్ ఏమైనా ఉంది, అదేమైనా తెగింది అనుకుంటే MRI స్కాన్ కానీ చేస్తే అప్పుడు దాంట్లో క్లియర్గా తెలుస్తుంది. తెలుస్తుంది. దీన్ని ఏం చేయొచ్చు? దెబ్బ తాకిన కొన్ని వారాల్లోనే మనం చూసింటే అప్పుడు తెగిన లిగమెంట్ని మనం రిపేర్ అనేది, కుట్టడం అనేది చేయొచ్చు. కుట్టి దాన్ని సపోర్ట్ ఇస్తే అప్పుడు కరెక్ట్గా మానుతుంది. మానినప్పుడు రిస్ట్ జాయింట్ అనేది, మణికట్టు అనేది బాగా పనిచేస్తుంది. సో దీన్ని రికగ్నైజ్ చేయడం చాలా ముఖ్యం. అందుకనే దెబ్బ తాకి మనకు ఎప్పుడన్నా ఫ్రాక్చర్ లేకుండా ఉండి, నొప్పి ఉండి, వాపు ఉంటే కనుక హ్యాండ్ కానీ రిస్ట్ సర్జన్ని కలిసి సంప్రదిస్తే మీకు దాని కరెక్ట్ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అవుతుందండి. అన్నిటికీ సర్జరీ అవసరమా అంటే కాదండి. కొన్నిసార్లే సర్జరీ అవసరం పడుతుంది. కానీ ఎవరికి అవసరము, ఎవరికి అవసరం లేదనేది ఆ స్పెషలిస్ట్ ఒకరే చెప్పగలుగుతారు మీకు. థ్యాంక్ యూ.